ఒక చిన్న గ్రామంలో మనోహర్ అనే వ్యక్తి నివసించేవాడు. బయటకు చాలా భక్తుడిలా కనిపించేవాడు. ప్రతిరోజూ దేవాలయానికి వెళ్ళేవాడు. ప్రార్థనలు చేసేవాడు. అందరికీ మంచివాడిలా మాట్లాడేవాడు. కాని అతని హృదయంలో మాత్రం ఒక రహస్య పాపాన్ని దాచుకుని జీవించేవాడు. ఇది ఎవరికీ తెలియదు కదా అని తన మనసును తానే మోసం చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు మనోహర్ జీవితంలో పెద్ద సమస్య వచ్చింది. ఉద్యోగం పోయింది. ఇంట్లో కలహాలు మొదలయ్యాయి. వెంటనే అతడు దేవునికి ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను కాపాడండి, నా సమస్యలను తొలగించండి అని ఎంతో భారంతో వేడుకున్నాడు. కాని రోజులు గడిచినా పరిస్థితి మారలేదు. అతని ప్రార్థనలకు సమాధానం రాలేదు. అప్పుడు ఒక వృద్ధ విశ్వాసి అతనితో ఇలా అన్నాడు, నీవు నీ హృదయంలో పాపాన్ని లక్ష్యంగా పెట్టుకుని ఉంటే ప్రభువు నీ మనవిని వినడు. ఆ మాటలు మనోహర్ హృదయాన్ని తాకాయి. వెంటనే అతడు ఒంటరిగా ప్రార్థనలో మోకరిల్లి తన పాపాన్ని దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. కన్నీళ్లతో పశ్చాత్తాపపడ్డాడు. తన హృదయాన్ని శుద్ధి చేసుకున్నాడు. ఆ రోజునుంచి అతని జీవితంలో శాంతి మొదలయింది. సమస్యలు ఒక్కసారిగా పోకపోయినా దేవుని సన్నిధి అతనికి బలమైంది. అప్పుడే మనోహర్ నిజంగా అర్థం చేసుకున్నాడు, హృదయం శుద్ధిగా ఉన్నప్పుడే ప్రార్థనకు సమాధానం లభిస్తుంది అని. అప్పటినుండి చాలా జాగ్రత్తగా, పరిశుద్ధంగా, పాపానికి దూరంగా జీవించడం ప్రారంభించాడు.